ప్రధాని నరేంద్ర మోదీని స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు చెప్పారు. అందులో భాగంగానే మహిళలకు శ్రావణ మాస కానుకలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక హోటల్ మంజీరాలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా మహిళలకు బంగారు రూపాలు పట్టు చీరలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది 4000 బంగారు రూపాయలు కంబాల కానుక, వనితల వేడుక పేరిట 1,00,000 పట్టు చీరలను పంపిణీ చేసినట్లు వివరించారు. రాజనగరం, జగ్గంపేట నియోజకవర్గాలలో అలాగే పోలవరం జిల్లాలో కులమతాలకు అతీతంగా మహిళలకు పట్టు చీరలు, బంగారు రూపులు అందజేసినట్లు ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ అది నిజంగా బలమైన పార్టీ. ఇది ఎలా ఉంటుందనంటే ఏదో ఒక లేయర్ని తీసేస్తే పెద్ద సరస్సు సముద్రం కనిపించినట్టు తెర తీసేస్తే ఆల్రెడీ ఉంది. ఇది కంబాల శ్రీనివాసరావు బలపరచడం వల్ల భారతీయ జనతా పార్టీ వచ్చిందని ఎవరన్నా అంటే అది తప్పండి. ఇది నేను ఎలా చెప్తానంటే ఆల్రెడీ బలంగా ఉన్నదాన్ని చిన్న చిన్న తెర ఏదైనా ఉంటే ఆ తెర తీసేసి నరేంద్ర మోడీ గారు అంటే ప్రతి పౌరుడికి చాలా ఇష్టం. నియోజకవర్గంలో 3 నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారు అంటే తెలియని వ్యక్తి లేడు. రామ జన్మభూమికి తెలియని వ్యక్తి లేడు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉంది. అయితే నేను చేసిన కార్యక్రమాల వల్ల చిన్న చిన్న ఏమన్నా భయాలు అపోహలు ఉంటే అవి పోయి ఇప్పుడు సాహసోపేతంగా ముందుకు రావడం, మనకు ఒక బలమైన నాయకుడు ఉన్నాడు, అతని అండ మనకు ఉంటుంది, మన అభిమానాన్ని ఇప్పుడు వ్యక్తపరచుకోవచ్చు అని బలమైన అభిప్రాయంతో ప్రజలు ముందుకు రావడం. అక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సత్య గారు డెఫినెట్గా అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ కూడా ఇది ఉపయోగపడుతుంది, చాలా బాగా కలిసి వస్తుంది. నాకు వ్యక్తిగతంగా చాలా సపోర్ట్ అవుతుంది. అది నాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిగా కూడా నాకు మంచి ప్లస్ అవుతుంది, అడిషన్ పాయింట్ అవుతుంది. అక్కడ మీరు విన్నారో లేదో, లవ్ జిహాదీ, ల్యాండ్ జిహాదీ చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది సార్. మీరు అది గమనించలేదు. అక్కడ నేను వ్యక్తి పేరు చెప్పను, ఆయన ఒక ప్రముఖమైన రాజకీయ పార్టీలో ఉన్నాడు. ఆయన చేస్తున్న పని ఏంటంటే ఒరిస్సాలో ఇదివరకు ఒక 100 ఎకరాలు కబ్జా చేసేసి అక్కడి నుంచి వాళ్ళు తరివేస్తే పారిపోయి మన ప్రాంతంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి ఇక్కడ కూడా చాలా తెలివితేటలతో అమాయకులైన హిందువుల్ని డబ్బులు ఇవ్వడం, పండగలకి డొనేషన్స్ ఇవ్వడం, అలాగే బయట నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి జనాలు తీసుకొచ్చి ఇక్కడ గిరిజన ప్రాంతాలు ఉండే అమ్మాయిలను ప్రేమించమని చెప్పడం, ఆ ప్రేమించిన అమ్మాయిలతోటి పిల్లల్ని కండం, వాళ్ళ భూములు లాక్కోవడం, ఈ పనులు చాలా గట్టిగా జరుగుతున్నాయండి. ఈ విషయాన్ని మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు అడగకపోతే నేను చెప్పకపోయేవాడిని కాదు. అసలు అది చాలా మంచి ప్రశ్న అడిగారు. దీన్ని అడ్రస్ చేయడానికి నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు కూడా. నేను మా అధిష్టానానికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ ఎందుకు చేస్తున్నావు శ్రీనివాస్ అని అడిగారు, అధిష్టానం అడిగారు. అడిగితే నేను చెప్పిన పని ఏంటంటే నేను ఈ కారణం అండి, ఇది చాలా గట్టిగా ఉందని చెప్పి మా అధిష్టానం చెప్పాను. ఒక ముఖ్యమైన వ్యక్తికి, చాలా ప్రధానమైన వ్యక్తికి నేను ఇన్ఫార్మ్ చేశాను. ఇప్పుడు నేను మొన్న చేసిన 4 రోజుల కార్యక్రమానికి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఎవరు సాహసం చేయరు సార్. ఇంకా మతాల పేరు మీద వెళ్ళాలని కానీ అక్కడ ఎవరు సాహసం చేయరండి. అది విషయం. అది రేపు కాకినాడ వెళ్తున్నాను సార్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలుపునిచ్చారు. నేను పెద్ద ఎత్తున నా జనాలు తీసుకుని నేను అక్కడికి వెళ్తాను. అది నేను మళ్ళీ ఒకసారి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మాకు ఆయన పేరిట అప్పాజీ, పెద్ద అప్పాజీ అని చెప్పని కాకినాడ నుంచి వారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వారికి స్పందించాను. నేను రేపు సాయంత్రమే బయలుదేరి అక్కడికి కాకినాడ వెళ్తున్నాను. వెళ్ళి ధర్నాలో పాల్గొని ఎస్పీ గారు ఎదుర్కొంటా మేము ఇచ్చేసి ఆ సాదిక్ అనేవాడిని అరెస్ట్ చేయాలని చెప్పిన డిమాండ్ని వారితో పాటు నా గొంతు కూడా కలిపి నేను వారికి సహకారం అందజేయడం. మనకి తెలియకపోవచ్చు కానీ అంతర్గతంగా చాలా దుర్మార్గమైన కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ. నేను చాలా జాగ్రత్తగా పల్లెటూరులో అందరికీ చెప్తాను, ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే వాడు పాకిస్తానా బంగ్లాదేశా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి నేను చాలా ప్రత్యేకించి చెప్తాను. నాకు భారతీయ ముస్లిమ్స్, భారతీయ క్రైస్తవుల గురించి మనకి అమిత్ షా గారు మీరు ఆల్రెడీ చెప్పారు. ఈ దేశంలో ఉండడానికి ఎవరైనా పర్లేదు, మాకు అభ్యంతరం లేదు. కానీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా వచ్చారంటే ఈ రోహింగ్యాలు వస్తే వాళ్ళని సెటిల్ అవ్వడానికి మాత్రం ఏ విధమైన అవకాశం లేదని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందువల్ల నేను ఈ సమస్యని ఇంకా ముందుకు తీసుకెళ్తాను సార్. భవిష్యత్తులో చాలా గట్టిగా తీసుకెళ్తాను. మితమైందండి. అంతర్గతమైన భావాలు ఏమున్నాయి, పైకి ఏం మాట్లాడుతాననేది మనకు తెలియదు. ఇది ఎలా జరుగుతుందనంటే పైకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ కూడా అంతర్గతంగా కూడా చాలా కుట్రలు పన్నే అవకాశాలు కూడా చాలా ఉంది. ఇది నమ్మలేని పరిస్థితి ఉన్నది. దానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నారు. దేశం అంతా కూడా మీరందరికీ తెలుసు, వాట్సాప్లో కానీ
మీడియా ద్వారా ఎన్ని దుర్మార్గాలు చూస్తున్నామంటే, నేను ఇవాళ ఒక వీడియో చూశాను. ట్రైన్లో వాళ్ళు ఈ నమాజ్ చేసుకోవడానికి కోసం చెప్పని ఒకడు బాస్కెట్ ఇది ఉంటుంది కదా, కర్రలా ఉంటుంది కదా, బేస్బాల్ కర్ర ఉంటుంది కదా, బేస్బాల్ కర్ర పట్టుకుని కూర్చుని అందరినీ సీట్లు ఖాళీ చేయించి వాళ్ళ మధ్యలో కూర్చొని నమాజ్ చేస్తున్నారండి. నాకు ఎంత రక్తం మరిగిపోయిందనంటే, ఆ ఫోటో ఎవరికి పంపిస్తే వాడిని అరెస్ట్ చేయడానికి వీలవుతుందని చెప్పి నాకు ఛానల్స్ కోసం వెతుక్కుంటానేది. నా దగ్గర వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. వాడిని ఐడెంటిఫై చేయాలి. చాలా భయభ్రాంతులు చేస్తున్నారు సార్ వాళ్ళు. హిందువుల్ని, క్రైస్తవుల్ని కూడా చాలా భయభ్రాంతులు చేస్తున్నారు. బలవంతంగా మతం మార్చడానికి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తారు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. విషయం గౌరవించాలి. స్త్రీమూర్తులు నా దగ్గరికి వచ్చిన తర్వాత, మేము వరలక్ష్మీదేవిని గౌరవిస్తాం సార్, అది మాకు ఇష్టం సార్ అని చెప్పిన తర్వాత ఆ మాటను నేను నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆడవాళ్ళని అవమానపరిచి వెనక్కి పంపించడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను వాళ్ళు అడిగితే ఇచ్చేసాను నేను. అందువల్ల మనం అంతవరకు మనం ఇంకా మనకి ఏదైనా నోటీస్కి వచ్చిందనుకోండి, పలానా రూపు మీరు ఇస్తే దాన్ని అగౌరవపరిచారని చెప్పి నా నోటీస్కి వస్తే మీరు ఎప్పుడైనా నా నోటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను దాని మీద కొంత అవసరం, ఇంకా దాని మీద యాక్షన్ కూడా ఇంకా మనకు అవసరం. వాళ్ళు ఇప్పుడు అది మతపరంగా కూడా కాదు, ధర్మానికి సంబంధించిన విషయం. వాడు ధర్మాన్ని కానీ అపకారం చేస్తే ఆ ధర్మమే వాళ్ళకి చాలా తీవ్రమైన శిక్ష ఇస్తానని నమ్మేవాడిని. ఆ ధర్మానికే వదిలిపెడుతున్నాను నేను. దాదాపుగా ఈ ఒక డేటా ఉంది మా దగ్గర, 1,00,000 మంది దాకా ఎంత అనుకుంటారండి ఓటర్లు అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు అంతా ఐడెంటిఫై చేస్తామండి. 88,000 చిల్లర ఎంత ఉంది. ఆ డేటా ఏదో మీకు చెప్తాను మీకు. అది అంటే కరెక్ట్ ఫిగర్స్ కాదు. అది మేము అంటే జాయినింగ్ ఇంకా రాలేదండి. ఇది ఫామ్ 6 అండ్ ఫామ్ 7కి సంబంధించి ఇంకా ఫైనలైజ్ కాలేదు. సవరణ జరిగింది. చనిపోయిన వాళ్ళు, వివాహాలు చేసుకుని వేరే చోట్లకి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళ వరకు అయితే మేము లిస్టులు కరెక్ట్ చేసి వాళ్ళకి మేము డేటా ఇస్తే అది సవరించిన లిస్టు మళ్ళీ మా దగ్గరికి వచ్చినాయి. ఇది ఇంకా అక్టోబర్ 31 వరకు కూడా మాకు జాయినింగ్స్ అవి ఉన్నాయి. ఆ లిస్ట్ ఇంకా మనకు రాలేదు. అది లాస్ట్ మంత్ వరకు అయితే మాత్రం మేము ఎంతైతే ఎవరైతే చనిపోయారో వాళ్ళని పకడ్బందీగా తీసేయడం, డూప్లికేట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా తీసేయడం జరిగింది. అలాగే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుని వేరే చోటుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్ కూడా చేసాం. అది ఇలా సవరిస్తే మాకు ఒక డేటా వచ్చింది. ఆ డేటా కావాలంటే మీకు చూసి చెప్తాను. ఇప్పుడు దాకా ఆయన అనుకుంటే తమిళనాడుని, ఆంధ్రాని, అలాగే కేరళని, తర్వాత కర్ణాటకని కూడా మీరు అనుకునే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ మీద ఏమైనా కంట్రోల్ ఉంటే ఈ పార్టీకి ఈ రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ అయిపోయి ఉండేవి. కానీ ప్రజలందరిలో కూడా ఒక చైతన్యం తీసుకొస్తూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారు. వెస్ట్ బెంగాల్ అనేది అన్నిటికన్నా అత్యంత బలమైన విజయం మాది. ఇది అసలు వెస్ట్ బెంగాల్ అది యాక్చువల్ దుర్మార్గానికి ముఖద్వారం. అది ఆ ముఖద్వారాన్ని మూసేయగలిగారు. ఇప్పుడు చాలా సమర్థవంతంగా మూసేయగలిగారు. ఇప్పుడు మిగతా రాష్ట్రాలపైన ఒకటి చేసుకుంటూ వస్తారు. ఎప్పటికైనా భారతదేశం అంతా కూడా కాషాయవర్ణంగా మారిపోతుంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. చాలా మతస్థులు కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, నేను సినిమా కూడా తీస్తాను, సనాతన ధర్మ సినిమా తీస్తాను, నేను తీకడం వదిలిపెట్టలేను. సనాతన ధర్మం ఎంత గొప్పది, దాని ఔన్నత్యాన్ని, అసలు మన యొక్క శిల్పకళలు కానీ, మన యొక్క టెక్నాలజీ కానీ, డాన్స్ అండ్ మ్యూజిక్ కూడా సిమెట్రికల్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన కదలికలు అని చెప్పిన విషయాన్ని ఈ మధ్యకాలం దాని మీద పరిశోధన చేశారు. సో ఇవన్నీ కూడా నేను ఒక సనాతన ధర్మంలో మనం సినిమా మనం తీసుకుని ప్రజల్లోకి ఇంకా గట్టిగా వెళ్ళబోతున్నాం అండి. మా అధిష్టానానికి ఇన్ఫామ్ చేశానండి. వారు ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు నాకు, నేను ఇలాగా మనం మన బలం పెరిగింది సార్. ఇక్కడ మహిళల్లో చాలా స్పందన ఉంది, మనం అంటే చాలా ఇష్టంగా ఉన్నారు. నేను అడగకపోయినా వాళ్ళే ఓట్ల గురించి మాట్లాడుతున్నారు. అమ్మ, ఇది ఓట్ల కోసం చేసే పని కాదు, నేను ఇష్టంతో ప్రేమతో చేసే పని, హైందవ ధర్మాన్ని, దేశభక్తిని పెంచుకోవడానికి మీలో చైతన్యం చేసే పని చెప్పిన వాళ్ళంతా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. సార్ మీకు మీరు ఇలాగ అవ్వాలి, మాకు అలాగ అవ్వాలని చెప్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళకి కాదు అవునని చెప్పకుండా మధ్యంతరంగా వదిలేసి, నేను అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను. సార్, ఇక్కడ మహిళల్లో మనకు అనూహ్యమైన స్పందన ఉంది, మీరు నన్ను ఏ విధంగా చర్య తీసుకోమంటే అలా తీసుకుంటానని చెప్పానంటే వారు నాకు కొన్ని సలహాలు చెప్పారు. ఆ సలహాలు నాకు వ్యక్తిగతమైనవి. వాళ్ళకు కూడా వాళ్ళు ఆచితూచి వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకునేది. అది వాళ్ళు ఏమీ ప్రణాళిక ఇవ్వకుండా నేను బయటకు బాహ్యంగా చెప్పేది కాదు. అది ఎలా వెళ్తారనేది వాళ్ళ ఆదేశానుసారం మీకు నాకు ఏదైనా ఆదేశం వస్తే వెంటనే మీకు అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను.
నేను మీకు అలా చాలాసార్లు చెప్తున్నాను. గతంలో అది చెప్పాను. ఈ ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించిన నాది ఏది నిర్ణయం ఉండదండి. ఈ విషయాన్ని మీరు అడగాలనుకుంటే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఉంటారు. సార్ కంబాల శ్రీనివాస్ గారు ఇంత సేవ చేస్తున్నాడు కదా, చాలా బాగా మీరు అన్నమాటలే, ఇంత సేవ చేస్తున్నాడు కదా, మరి మీరు ఏమన్నా ఆయనకు అవకాశం ఇస్తారా, లేకపోతే ఆయన ఏమన్నా మీరు ఎమ్మెల్యే ఎంపీగా చూడాలనుకుంటా అని చెప్పి మీరు ఏకైనా ఆన్సర్ వస్తే ఆన్సర్ నాకు చెప్పండి, నేను చాలా సంతోషపడతాను. మాత్రం మీరందరూ కూడా నాలో చిన్న చిన్న మైనస్లు మీరు చూస్తున్నారు, కానీ నా బలాన్ని మీరు చూడలేదు 95%. నేను జర్నలిస్టులందరినీ కూడా నా కుటుంబంగా భావించి ఎవరికైనా ఏదన్నా కష్టం వస్తే నేను వెంటనే వాళ్ళ గురించి ఆలోచించడంలో మొట్టమొదటిగా నేనే రాజకీయ నాయకుడిని, అలాంటి బలాన్ని చూపించేవాడిని. ఇప్పుడు వరకు ఏ జర్నలిస్టుకైనా ఇంట్లో కుటుంబంలో కష్టం వచ్చిందనంటే, అంటే ఒక్కోసారి నేను పరామర్శకు నేను వెళ్ళలేకపోవచ్చు, కానీ కష్టం వచ్చిందనంటే ఆ కష్టానికి నా సొంత తమ్ముడుగాను, నా సొంత అక్కగాను, నా సొంత చెల్లిగాను, నా సొంత తండ్రిగాను ఎలాగో భావిస్తూ వాళ్ళకి అండగా ఉంటానండి. సో మీరు అడిగింది తింటున్నారు. ఎస్ అండి, నేను ఇది నిజంగా చాలా కష్టతరమైన పని అండి ఇది. దీన్ని మాకు అలవాటైపోయిన కార్యక్రమంగా తీసుకుని చాలా డిసిప్లిన్గా ప్లాన్ చేసుకుని ఎలా చేస్తే తొక్కిసలాట జరుగుతుంది, ఎలాగిస్తే ప్రాబ్లం అవుతుంది, ఎలా మన మీద పడిపోతారు, ఏ రకమైన ప్రణాళిక అవలంబించాలి, ఊహించని విధంగా జనం వస్తే మనం ఏం చేయాలి, వాళ్ళకి భోజన సదుపాయాలు ఎలా కలగ చేయాలి, ఎలాగ ఎక్కడ పెట్టాలి, కొన్ని చోట్ల మనకి ఏదన్నా ఫంక్షన్ హాల్ దొరకకపోతే ఎలాంటి మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మేము దాదాపుగా నెల రోజుల ముందు నుంచే దీని మీద వర్కౌట్ చేసుకున్నాం. వర్కౌట్ చేసుకుని మా కార్యకర్తలందరూ ట్రైన్డ్ అప్ అయిపోయారు. ట్రైన్డ్ అప్ అయిపోయిన తర్వాత మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి మాకు సమస్యలతోటే సొల్యూషన్ బాగా దొరికింది. మాకు సమస్య రాకుండా సొల్యూషన్ మీకు ఎప్పుడు రాదు. నాకు సమస్యలు వస్తేనే దాన్ని బట్టి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ పాయింట్ అది ఎలాగ అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు 1,00,000 మంది అటెండ్ అయినా కానీ దానికి ఎలా కంట్రోల్ చేయాలనే సమర్థవంతమైన ప్రణాళిక నా మైండ్లో ఉందండి. రేపు పొద్దున ఎక్కడైనా కార్యక్రమం నిర్వర్తించినా కానీ అవును, రంపచోడవరంలో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాడికి గుండెలు ఏగిచ్చిపోయినండి. వాడికి నాకు సీఏ గారు పిలిచి చెప్పారు, సార్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను సార్ అని చెప్పారు. నేను ఒకటి అడిగాను, 2 గంటలు నాకు టైం ఇవ్వండి సార్ అని అన్నాను. నేను చూపిస్తాను, ఎంతవరకు క్లియర్ చూడండి, ఆ తర్వాత మీకు నమ్మకం వస్తే మీరు ఉండండి, లేదా నేను దిగి వెళ్ళిపోతానని చెప్పాను. అసలు ఎలా వచ్చారంటే నిజంగా భోజన సదుపాయాలు కూడా మేము చేసింది అయిపోతే కూడా అప్పటికప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుని చేసాం. ఆ 10,000 మందికి కూడా జస్ట్ 3 అవర్స్ క్లియర్ చేస్తామండి. అది వాళ్ళు చూసి పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే నిన్న కూడా కడియప్లంకలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చేసారు, 4 వచ్చేసారు. సార్ మీరు ఏంటి సార్ ఎలా చేస్తారు, ఇది మీరు చాలా తొక్కిసలు అవుతుంది, ప్లేస్ చూస్తే చిన్నదని చెప్పి అన్నారు. 1000 మంది వచ్చి కూర్చున్నారు నాకు నా ప్రసంగం కోసం అని చెప్పి. వాళ్ళు వచ్చిన చీరల కోసం కూడా కాదండి, వరలక్ష్మి వ్రతం కంబాల శ్రీనివాసరావు ఆధ్యాత్మికంగా మాట్లాడతాడని చెప్పని 1000 మంది వచ్చి కూర్చున్నారు. 1000 మందిని కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్లో క్లియర్ చేస్తాం. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత హ్యాపీ అయిపోయారంటే, అసలు మీకు చాలా బాగా అలవాటైందండి, మీకు మేము భయపడ్డామండి, అందుకే ఎంతమంది 10 మంది పోలీసులు వచ్చారు. ఆ 1000 మందిని కంట్రోల్ చేసుకోవడానికి ఇంకా తెప్పించమంటారని అడిగారు. అసలు మీరు కూడా అవసరం వాళ్ళ నాన్న నిలబెట్టాం, వాడు ఎక్కడా ఒక కలవ చేసుకోలేదు, అలా నిలబెట్టి క్లియర్ చేస్తాం.